తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించి పూర్తి చేసిన ఆర్టీసీ విలీన ప్రక్రియకు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల తర్వాత తలొగ్గింది. కార్మికుల సమ్మెతో దారిలోకి వచ్చిన ప్రభుత్వం విలీన ప్రక్రియకు కమిటీ వేసేందుకు మాత్రమే సుముఖత వ్యక్తం చేసింది. సుదీర్ఘ చర్చల అనంతరం పలు డిమాండ్లకు అంగీకారం తెలిపింది. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి సర్కార్ దిగొచ్చింది. సుదీర్ఘ చర్చల అనంతరం పలు డిమాండ్లకు అంగీకారం తెలిపింది. నాడు కేసీఆర్ ప్రకటించిన అపాయింటెడ్ డేను తిరిగి ప్రకటించేందుకు కమిటీ వేస్తామని చెప్పడంతో జేఏసీ నేతలు ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించారు. యూనియన్ల పునరుద్ధరణ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి ఇన్నాళ్లు మోసగించిన ప్రభుత్వం చర్చల్లో కూడా అదే నాంచివేత ధోరణిని అవలంబించింది. యూనియన్ల పునరుద్ధరణపై కార్మిక సంఘాల నేతలు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాలని పట్టుబడడంతో దానిపై ఆర్టీసీ యాజమాన్యంతో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తామని పేర్కొంది. అయినా కార్మిక నేతలు ససేమిరా అని పట్టుబట్టడంతో దానిపై కూడా నిర్ణయం తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే గుర్తింపు కార్మిక సంఘాలు ఎలా ఉంటాయని ప్రభుత్వ పెద్దలు మెలికపెట్టినట్లు తెలిసింది. దీనిపై కార్మిక నేతలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లా తాము ఉంటామని పట్టుబట్టడంతో అప్పుడు సానుకూల నిర్ణయం ప్రకటించినట్లు తెలిసింది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు పీఆర్సీ విషయంలోనూ పట్టుబట్టారు. వారు డిమాండ్ చేసినంత కాకుండా 11% పీఆర్సీ ఇచ్చేందుకు సర్కార్ సుముఖత వ్యక్తం చేసింది. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత జరిగిన చర్చల్లో ప్రభుత్వం తీవ్రమైన తాత్సారం చేసిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం సరిగ్గా 11 గంటలకు ప్రారంభమైన చర్చలు రాత్రి 11:30 వరకు కొనసాగాయి. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వరకు ఉన్నతాధికారుల కమిటీ చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో మంత్రుల కమిటీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. రాత్రి శంకర్ అంత్యక్రియలు ముగియడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నది. ఆ తర్వాత చర్చల్లో తాత్సారం చేసింది. ఒకవైపు కార్మిక సంఘాల నేతల్ని చర్చల్లో కూర్చోబెట్టి మంత్రులు అధికారులు తమ పనులు చేసుకుంటూ వచ్చారు. మంత్రుల కమిటీతో చర్చల్లో కొంత పురోగతి కనిపించినప్పటికీ ఆర్థికపరమైన అంశాలపై పూర్తి నిర్ణయాధికారం తీసుకునేందుకు భట్టి విక్రమార్క అవసరం పడింది. కొంత సమయం నాంచిన తర్వాత రాత్రి 11:30 గంటలకు చర్చలు ముగిసినట్టు అధికారికంగా ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల నాటి కల ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం. ఈ ప్రక్రియను 2023లోనే నాటి సీఎం కేసీఆర్ పూర్తి చేశారు. 2023 మే జూన్ నెలల్లోనే ప్రక్రియ చేపట్టి ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పాస్ చేసి గవర్నర్కు పంపారు. నాటి గవర్నర్ తమిళిసై దానిపై అభ్యంతరం తెలపడంతో మళ్లీ ప్రభుత్వాధికారులను ఆర్టీసీ కార్మికులను లోక్భవన్కు పంపి గెజిట్ విడుదల చేయించడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం గవర్నర్ నుంచి ఆమోదం రావడంతో ఉన్నతాధికారులతో కమిటీ వేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 30న అపాయింటెడ్ డే కూడా ప్రకటించారు. ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. ఇదే అంశంతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విలీన ప్రక్రియతో పాటు యూనియన్ల పునరుద్ధరణ, పీఆర్సీ వంటి అంశాలను కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయడానికి దాదాపు 2.5 ఏళ్లు తీసుకున్నది. ఒక కార్మికుడు అగ్నికి ఆహుతైతే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయం ప్రకటించేందుకు ముందుకు రాలేదు. ఆర్టీసీ విలీన ప్రక్రియను కేసీఆర్ మొత్తం పూర్తి చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై ఓ కమిటీ వేసి పూర్తి చేసేందుకు కొంత సమయం అడిగింది. మొత్తానికి కేసీఆర్ పూర్తి చేసిన విలీనానికి కాంగ్రెస్ చివర్లో కలరింగ్ ఇచ్చింది. కార్మికుల డిమాండ్ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అధికారులు కార్మిక సంఘాల నేతలతో కలిసి ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేయనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు కూడా అంగీకరించినట్టు తెలిపారు. లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వ వెసులుబాటును పరిగణలోకి తీసుకుని 11% పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. కార్మిక సంఘాలు లేవనెత్తిన డిమాండ్లపై ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాల నేతలు చర్చించి పరిష్కరించుకోనున్నట్లు స్పష్టం చేశారు. చర్చల అనంతరం ఆర్టీసీ జేఏసీ ఉంచిన 32 డిమాండ్లలో 3 ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించిందని, మిగతా డిమాండ్లను ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి పరిష్కరించుకోవాల్సిందిగా సర్కారు సూచించిందని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు.